అప్పు పంతులు గారు వచ్చేసారమ్మా. ఏదో అంటున్నట్టుంది అత్తయ్య, లైట్ గా వినిపిస్తుంది. ఏంటి అక్షర అన్నావు? సరే సరే. అమ్మా చీర కడుతుందంట. ఈ మాట ఎంతసేపు చెప్తామమ్మా? ఎక్కడున్నారు? అడ్డే బెజవాడ బుజ్జమ్మ గారి కోడలేనా? ఇక్కడ ఉండదు ఏందబ్బా? నిన్నే కొత్త పెళ్లి కూతురా? మీ ఆయనడి ఒంటరిగా ఉండవే? ఓ, వాడితో కాపురం చేయలేనని డిసైడ్ అయిపోయి వచ్చుండవా? పాపం, చివరికి నీ జీవితం రోడ్డు పాలైపోయిందన్నమాట. ఇట్టా నీ బతుకు కాకూడదనే సిలక్కు చెప్పినట్టు చెప్పుండా. ఇంటివా? వెళ్తావా లేదా? గిట్ట కోపడే. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినా యూజ్ చేసుకోకుండా వద్దు యూఎస్ సంబంధం అన్నావు. ఇప్పుడు ఏమైనాది? ఇక ఏ ఎదవ దొరకడని ఆ ఎదవ తాలిగట్టేసుండాడు. రెచ్చగొట్టదు, అసలే మంటలో ఉన్నాను. అందుకే చెప్తా ఉండా, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడు. ఆడు కట్టిన తాలి గిరాటేసేసి నాతో వచ్చే అమ్మే. కావాలంటే తాళి కట్టేస్తా, లేదంటే సహజీవనం చేసేద్దాం. దేనికైనా నేను రెడీ. గవర్నమెంట్ ఆఫీసరు నీ మొగుడనో నీకు తోడనో గర్వంగా చెప్పుకోవచ్చు. అసలే మంటలో ఉన్నానన్నావు, ఇంకేం ఆలోచించకు. ఈ వేడిలో వేడే అయిపోవాలా? నీ చితికి మంట పెట్టొద్దు. నేనేమనట్లా. ఒంటరిగా ఉన్న మహిళకు 4 మంచి మాటలు చెప్తా ఉండా, అంతే. చెప్పు తెగుద్ది. అక్షరా, ఇలా అరవింద్, ఏంట్రా బలవడమే గాని బుద్ధి రాదేరా? ఎక్స్పెక్ట్ చేయడము వేస్టేనండి. కరెక్టే, వీడికి బుద్ధి రాదు. ఆల్రెడీ ఒకసారి కోటా పీకాను కదరా, సరిపోలేదా? చెప్పు, సరిపోలేదా? ఏమన్నావు? ఆఫ్టర్ డ్రైవరా? అతను ఆఫ్టర్ డ్రైవర్ కాదు, బుజ్జమ్మ గారి చిన్న కొడుకు. వినపడిందా? చిన్న కొడుకు, చిన్న కొడుకు. ఆ ఇంటికి కోడలు కావాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నీకే విను. అది దురదృష్టం కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం. విను.
లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని అనకూడదు. రాజేష్ లాంటి మంచి మనిషికి వైఫ్ అయినందుకు సంతోషపడు అనాలి. ఇది నీకెందుకు అర్థం కావట్లేదు? మొదలు పెట్టండి పంతులు గారు. ఈ వ్రతంతో కలతం లేని కాపురం కావాలి. సవ్యంగా చేస్తే అవుతుందమ్మా, అనుమానమే లేదు. మీరు చేయిస్తున్నారు కా పంతులు గారు. భక్తిగా స్వామివారికి నమస్కారం చేసుకోండి. అప్పు, ఓం క్షీరో ధన్వత్ప్రదేశే శుచిమణిసైకతైనోక్తికానాం మానా తృప్తా సమస్త స్ఫటికమణి ధైర్మౌక్తికైర్మండితాండః శుభ్రైరభ్రైరభ్రైరుపవిరచితైర్ముక్తపియూషవర్షైః ఆనందీనః పుణ్యాత్ అరిణల్లగదా శంఖపాణిర్ముకుందః రూపాదో యజ్ఞనాభిః వియద అసురనిలస్య. ఈ వ్రతం వరకే, ఇంకేం చెప్పినా వినను. పరమాత్మని తదైక రూపరూపాయ విష్ణువే ప్రభ విష్ణువే. స్వామివారి కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయమున శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కొలువై ఉన్నవారై ఆ శ్రీమన్నారాయణమూర్తి కోసం తపస్సు చేస్తూ ఉండిరి. సత్యనారాయణ స్వామి వ్రతకల్పం సమాప్తమైంది. దండం పెట్టుకోండి అందరూ కూడా. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రేష్కాంతాయ కళ్యాణ నిధే అర్జునాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. హారతి తీసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. జై బోలో రమా సత్యనారాయణ స్వామికి జై. అప్పు, పంతులు గారు అతి ముఖ్యమైనది ప్రసాదం మర్చిపోయారు. బాగా గుర్తు చేసావమ్మా. మీ శ్రీవారికి ప్రసాదం తినిపించండి, వారు మీకు తినిపిస్తారు. ఏదో కొండల్ని పిండి చేయమన్నట్లు అలా చూసుకుంటారేంటి? ప్రతిఫలం దక్కేది ఆ ప్రసాదంతోనే, తినిపించుకోండి. సిగ్గుపడుతుందనుకుంటా. పంతులు గారు ప్రసాదం మాకు ఇవ్వండి, తోడు కలుస్తాం. దాందే ఉందమ్మా, భేషుగ్గా కానివ్వండి. నవ్వులే తేనెవాన సిగ్గులే పూలవాన, నవ్వులే తేనెవాన సిగ్గులే పూలవాన, నన్ను తడిపే చెలి ఊహలవాన. నువ్విక నాకు సొంతం, నేనిక నీకు సొంతం, నువ్విక నాకు సొంతం, నేనిక నీకు సొంతం. ఆదమంతే ప్రణయానికే సొంతం, తొలిసారి మనసులకు తమ్ముడు కానీ బంధమేసింది కళ్యాణం. దిత్తారా దిత్తై దిత్తై తకతై తైతో, దిత్తారా దిత్తై దిత్తై తకతై తైతో, దిత్తారా దిత్తై దిత్తై తకతై తైతో, దిత్తారా. ఆలస్యం చేయకండమ్మా. అమృత ఘడియలు ముగిశాయంటే
మళ్ళీ వ్రతాన్ని మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. వామో, దానికన్నా ఇదే బెటర్. మాఘంలో హాయి హాయి రాగం, మేఘాల్లో తేలే తేలే ప్రాణం. అమ్మకి నచ్చింది చేయొచ్చా? అందుకే చించేస్తా. అరవింద, నువ్వు మీ అమ్మ మాటకి ఎలా విలువిస్తావో నేను అలానే ఇస్తాను. మీ అక్క అలాగనే ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ నా కోడలు ఇస్తుంది. అందుకే కదా వెళ్ళను అంటుంది. అమ్మ వెళ్ళొద్దు అని అంది కదా, చించేస్తా నాన్న. ఊరికే చించుతా అని అనకురా. ఆ లెటర్కున్న విలువ తెలిసి నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. అలా అనకు నాన్న. కాకపోతే అమ్మకి ఇష్టం లేనిది చేయలేం కదా. మీ అమ్మే చెప్పింది, చదువుకు తను వ్యతిరేకం కాదు అందుగా. అది నిజమా అరవిందా? చదువుకున్న వాళ్ళని ఎంతగా గౌరవిస్తుంది, ఎంతగానో ప్రోత్సహిస్తుంది. కోడలి విషయంలో లేదుగా నాన్న. తప్పు అక్షరది కాదు, మనది. తను చెప్తాను అన్నా మనమే తర్వాత చెప్తామని ఆపుతూ వచ్చాము. అక్షర ఆ రోజు చెప్దామనుకుంటే శుభలేఖలోడొచ్చి అమ్మ మూడ్ని మార్చేశాడు. అప్పటికి చెప్పేస్తాను అన్నా మనమే ఆపి తర్వాత చెప్పు అన్నాము. హోటల్ ఓపెనింగ్ అయ్యాక చెప్దాము అంది. ఆ ఎమ్మెల్యే గొడవ వల్ల ఆగింది. తర్వాత రోజు చెప్దామనుకుని అక్షర వెళ్లేలోపు ప్రెస్ వాళ్ళు వచ్చి చెప్పారు. పాపం తానేం చేస్తుంది? తన తప్పే ఉంది. మనం చెప్పిన ఆ తర్వాత అన్నదే పెద్ద తప్పైపోయింది. మన ఊరో మంచి కలెక్టర్ని కోల్పోయింది. చించేస్తా. వద్దరవిందా, మీ అమ్మకు ఆవేశమే కాదు నాన్న, అర్థం చేసుకునే గుణం ఉంది. అసలు ఇదంతా మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పగలిగితే తనే తన కోడల్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్తుంది తెలుసా? చెప్దాం నాన్న, ఇందులో అబద్ధమేముంది? మనలో మనమే ఇక్కడికొచ్చి మదన పడ్డానికేముంది? అక్షర చించేయమనడానికి ఏమీ లేదు, తమ్ముడు చించేస్తాననడానికి ఏమీ లేదు. నిజాయితీకి మా అమ్మ పెద్ద పీట వేస్తుంది. ఎవరి శ్రమని వృధా కానివ్వదు. తనని గౌరవించే తన కోడల్ది అస్సలు కానివ్వదు. నా తల్లి గురించి తన కూతురిగా నాకు తెలుసు. నాకు మాత్రం తెలీదా అక్క? కానీ వెళ్ళి చెప్పడానికే మనమే నాటకం ఆడుతున్నాము అనుకుంటుందేమో అని భయంగా ఉంది. ఎందుకులేండి, అత్తయ్య గారికి ఇష్టం లేనిది నేను ఏదీ చేయను. చించేయండి. అలా కాదులే కానమ్మా, ఒక పని చేద్దాం. చేతిలో ఉంటే చించేయాలనిపిస్తుంది, అక్కడ పెట్టేసేద్దాం. ఒక గంట ఆగుదాం. మీ అమ్మకు చెప్దామా చించేద్దామా అనేది డిసైడ్ చేసుకుని వద్దాం.
సరేనన్నా. నేనైతే డామ్ షూర్గా చెప్తున్నాను, మాటదేముంది అక్షర. నాకన్నా ఎక్కువ మందికి సేవ చేయడానికి నువ్వు కలెక్టర్వి కావాలని అమ్మ అంటుంది. అదేగా చెప్తున్నాను. ఇన్నేళ్ల కాపురంలో నా బుచ్చమ్మ గురించి నాకు తెలీదా? పంకజం, ఏటయ్య గారు ఏంటయ్య గారు? అపర్ణకివ్వు. రాజేష్ బాబు గారికి వద్దా అయ్యా? మట్టి బుర్ర, ఇద్దరికీ ఇదే. ఒకే దాంట్లో మొదటి కూల్ డ్రింక్ తాగాలన్నారని శర్మ గారు చెప్పారని చెప్పు. ఫ్రూట్స్ కూడా ఒకరికొకరు తినిపించుకోవాలన్నారని చెప్పు. అటగే అయ్య గారు. ఏదో నా వల్ల అయింది. నా వల్ల అయ్యింది, నేను చేస్తానుగా. మీకే అమ్మా. స్ట్రాస్ రెండున్నాయి. ఒకే దాంట్లో తాగాలని అరవింద్ బాబు ఆర్డర్ వేశారయ్యా. ఆయన చెబితే తాగుతారా? అట అనకూడదు అప్పన్నమ్మా. వారసుడు చెప్పినట్టు వినాలి కదా. ఫ్రూట్స్ కూడా ఒకరికొకరు తినిపించుకుని తినాలని చెప్పారు. అన్నయ్య అలా చెప్పడు కదా. అయ్యగారు చెప్తే వినరేమోనని పంతులు గారు చెప్పమన్నారని చెప్పారు బాబు. అదో వంక, ఆయన చెప్తే మాత్రం వింటానా? పెళ్ళైన తర్వాత ఇంకేంటమ్మా, సర్దుకుపోవాలి. నువ్వు నోరు మూసుకొని వెళ్ళు. అరవింద్ బాబు తప్పేం చెప్పరమ్మా. వెళ్ళమన్నానా? యజమాని చెప్పింది వినాలమ్మా. ఇక మీ ఇష్టం. వాళ్ళు యజమానులు, మేం పనోళ్ళమన్నమాట. అవునా? అయితే ఇంటర్వ్యూకి కూడా పంపిస్తారా? మరి పకడ్బందీగా పథకం పని సాధించాం. అయినా చెప్పినవన్నీ కూడా వాస్తవాలేగా అత్తయ్య. కాసేపట్లో అమ్మే వస్తుంది. ఎక్కడ కప్పు? వాష్రూమ్కి వెళ్ళాలి. బయట ఉంటా. ఉండండి. విప్పేసింది. ఇప్పుడు అమ్మ చూస్తే గొడవైపోతుంది. ఏం చేయాలి? ఏమైందమ్మా? ఇదేంటి ఇలా చేస్తుంది? అత్తయ్య గారు చూస్తే అపర్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? కొంగుముడి రేపటి వరకు ఉండాలని పంతులు గారు చెప్పారు కదా, తీసేసావేంటి? చెప్పేవాళ్ళు 100 చెప్తారమ్మా. నాకు కంఫర్ట్ గా లేదు, తీసేశాను. అలా అనకూడదప్పు. అన్నీ చేసావు కదా. నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసావు కాబట్టి చేశాను. ఆ ముడి కట్టినప్పటి నుండి నాకు కంపరంగా ఉంది. అసలు
ఆ డ్రైవర్ ని నాకు భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. అబ్బో అరవకమ్మా. చదువుకున్నదని నాకు నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పేసా, అయిపోయింది. అప్పు గొప్ప చదువులు చదివితే ఇలా నెత్తికెక్కి కూర్చుంటారు. ఈ తలపొగరు వస్తుందనే వద్దనేది. తెలిసి ఈ ఇంటిని అపవిత్రం చేస్తున్నా భరించను. ఎంత అపచారం జరిగిపోయింది. పంతులు గారిని పిలువు అరవింద. శుద్ధి చేస్తారు. నా ఇల్లు ఇలా అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఆవేశపడకు బుజ్జమ్మ. కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఇష్టానుసారం చేస్తున్నా ఊరుకోవాలా అండి? సమస్య లేదు, పద్ధతి ఉండాలి. పద్ధతి తప్పితే ఈ పుచ్చమ్మ బెజవాడ పుచ్చమ్మగా మారిపోతుంది. నా ఓపికని చాతకానితనంగా తీసుకోవద్దు. అది చాలా ప్రమాదకరం. చెప్పి వ్రతాలు చేయించడం కాదు, బుద్ధులు మార్చండి. చిచి, ఏం చేస్తున్నావమ్మా? అమ్మా ఏం చేస్తున్నావమ్మా? నార్మల్, నీ వల్ల పాపం అది చీవాట్లు చెంపదెబ్బలు తింటుందే. నా పెంపకాన్ని ప్రశ్నించే వరకు తీసుకెళ్తున్నావు. ఈ ప్రశంసలకేనా నిన్ను కానీ కష్టపడి పెంచింది? అప్పు, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నేనే నిన్ను చంపేస్తాను. జాగ్రత్త. సారీ అక్షర, అసలు తెచ్చింది నేను. నీ మీద ఎందుకు వేసుకున్నావు? అనుకున్నా అక్షర ఇలాంటివి చేయదు. నిన్ను కాపాడడం కోసం తను శిక్ష అనుభవించింది కదరా. ఎందుకు తీసుకొచ్చావు? మంచిని ఆశించి వదినా. ఇది కరెక్ట్ కాదక్షర, నేనే అని చెప్పాలి. మీరు చెడు కాకూడదండి. నేను తట్టుకోలేను.
బాధపడకండి బాబు. తప్పు మీది కాదు, అపర్ణది. నేను రూమ్ లోకి వెళ్ళిపోతాను, ఆ గెస్ట్లే వెళ్ళిపోతారు. అత్తయ్య అక్షర గుడికి వెళ్లారు. ఇప్పుడు గనక అప్పు కాఫీ తీసుకువెళ్ళి ఇవ్వకపోతే అమ్మ పెద్ద గొడవ చేస్తుంది. ఏం చేద్దాం? చేసి పంపిస్తా. ఇంకా వారమే ఉంది. అవును బుజ్జమ్మ గారు, మీరు తప్పకుండా రావాలి. వస్తాను. వస్తాం బుజ్జమ్మ గారు. కాఫీ తాగి వెళ్ళండి. అలాగే. అపర్ణ, అపర్ణ, పర్వాలేదులేండి బుజ్జమ్మ గారు, మీరుండండి. అపర్ణ, కాఫీ అయిందా? అపర్ణ, వదలరు, వచ్చినట్టు పెట్టించేయడమే, చచ్చినట్టు తాగెళ్తారు. తీసుకువెళ్ళు. నేనే చేశాను, త్వరగా తీసుకెళ్ళు. అపర్ణ, బయలుదేరుతాం బుజ్జమ్మ గారు. ఈసారి వచ్చినప్పుడు తాగుతాంలేండి. వచ్చేస్తుందండి. అమ్మ ఒక్క నిమిషం, వచ్చేసిందమ్మా. లోపలికి మాట వినపడదు, తాగి వెళ్ళండి. ఏంటి వనజ? ఏం లేదండి. అబ్బాయి దేవూరన్నారు? భీమవరం బుజ్జమ్మ గారు. మా అమ్మాయి ఇచ్చిన మర్యాద పద్ధతులు చూసే ఇంకేమీ మాట్లాడకుండా సంబంధం ఖాయం చేసుకున్నారు. ఆడపిల్లను మనం పెంచిన పెంపకమే కదండి మనకు అన్ని చోట్ల విలువను తెచ్చిపెడుతుంది. కొన్ని చోట్ల కనిపించినప్పుడే బాధగా ఉంటుంది. వస్తాం బుజ్జమ్మ గారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పెళ్లికి తప్పకుండా రావాలి. వస్తాను. వెళ్ళొస్తామండి. సరే, వస్తాం బుజ్జమ్మ గారు. వచ్చినోళ్ళు ఏదో ఒకటి అనాలనే ఉంటారు, పట్టించుకోకూడదు బుజ్జమ్మ.
శృతి వస్తుంది. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలుంది. ఈ టైంలో ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. ఇద్దరి గదుల్లో ఇద్దరు చెవులు కొరుకుతూ ఉంటారు. సో మన ఎంట్రీ ఈజీ. అబ్బా, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేడం. ఇది టైం కాదే, పద. డెకరేషన్ బానే చేశారే, బట్ సీనే రివర్స్ అయిపోతుంది. నీ చెల్లి జీవితం ముఠాషే అక్షరా. నన్ను పొమ్మనే మాటే ఉండదు. నా గెస్ కరెక్ట్ అవుతుంది. ఇది ఫిక్స్. ఇక్కడేం చేస్తున్నావు? స్వీట్స్ పెట్టానే గారు. వెళ్ళు తమ్ముడు. ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇది నీ కాపురం. కూల్చుకోవాలన్నా నిలబెట్టుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంటుంది. ఒకరికి అన్యాయం చేసిందనేది ఈ బుజ్జమ్మ చరిత్రలోనే లేదు. అలానే మోసాన్ని కోరుకోను. పూర్తిగా నమ్మే నమ్మకాన్నివ్వు. ఒప్పుకుందనే బుజ్జమ్మ గారు. నాకు కనపడాలి. ముహూర్తం దగ్గర పడుతోంది. తీసుకువెళ్ళండి. అత్తయ్య చెప్పింది విన్నావు కదా. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇదేంటి వయ్యారంగా వచ్చేస్తుంది? నా గెస్ రాంగ్ అవుతుందా? నో, మీ అత్తయ్య నిన్ను నమ్మాలప్పు. వెళ్ళు. రావనుకున్నానప్పు. కరెక్టే. అందరూ ఫోర్స్ చేసి పంపిస్తే తప్పలేదు. ఏంటి, ఏదో మాట వరుస కంటే ఇలా అంటుందేంటి అనుకుంటున్నారా? లేదా పర్ణ, నిన్నిబ్బంది పెట్టొద్దనే అన్నాను. అన్నవారు మరి రెడీ అయ్యేలా వచ్చారు? అంటే అన్నయ్య ఒప్పిస్తే వచ్చేస్తారా? మీరు తాళి కట్టడం వల్ల కాదు ఇదంతా. ఎన్ని మాటలు పడుతున్నాను. చివరికి ఆ శృతి వార్నింగులు కూడా వినాల్సొస్తుంది. దాని పేరెత్తక పర్ణ, అదంటేనే చిరాకు. ఆ
మాట చెబితే నేను కూలైపోతాను అనుకుంటున్నారా? లేదపర్ణ, నీకు తెలీదా అదెన్ని ఇదే కావాలి. చెప్తా బుజ్జమ్మ గారికి. అమ్మగారు తర్వాత మాట్లాడతాను. ఏమైందే? మరి రాజేష్ బాబు, అపర్ణ సరిగా చూసావా? కావాలంటే మీరే వచ్చి చూడండి అమ్మగారు. మంట ముట్టించా, ఇక రగులుతుంది. తలుపు లాక్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలా? మళ్ళీ మొదలైంది. కింద పడుకున్నావే, చెప్పిందా? లేదమ్మా, నేనే యూట్యూబ్లో కింద పడుకుంటే మంచిదని చెప్పారు, అందుకని. నువ్వు అబద్ధం చెప్పడం మొదలు పెట్టావా? నిన్నేం చెప్పారు? ఒప్పుకుంది, మారుతుంది అని అన్నారుగా. ఇదేనా మారింది? నన్ను బురుడి కొట్టించడానికేనా ఈ ఏర్పాట్లు? ఇవే నాకు నచ్చనివి. సవ్యంగా జరిగిన పెళ్ళైతే దీనికి నా వ్యవహార శైలి వేరేలా ఉండేది. కాదు కాబట్టే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాను. అయినా ఇలా దూరం పెట్టడానికి ఏముంది? నా కొడుకేమన్నా దుర్మార్గుడా? మంచివాడేగా. ఒకటి మాత్రం చెప్తున్నాను, తీరు మార్చుకోకపోతే నా తీరు మారుతుంది. అప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు సంతోషమేనా? ఒప్పుకుని మమ్మల్ని అందరినీ ఇలా పిచ్చివాళ్లం చేస్తావా? అక్షర, ఇదిలా చెప్తే వినదు, సర్ది చెప్తే మారదు. ఏం చెయ్యాలో ఏంటో అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, ఇందుకేనండి రాత్రి దాంతో మాట్లాడుతాను అన్నాను. తప్పు నాదేలే. కాదండి, ఇక్కడ నిందించుకోవడం కాదు సమస్య. ఈ సమస్యకి సొల్యూషన్ కావాలి.
ఇద్దరిని దగ్గర చేసే దారి కావాలి. ఆ దారి కనబడాలిగా అక్షర. నన్ను పట్టుకో. బాబు, అన్యోన్యత కనిపించాలి. దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉండాలి. అలాగే పంతులు గారు. ఏమైందమ్మా? ఏం లేదు పంతులు గారు. చాపేమన్నా కలిచింది వదినా? అలాంటిదే. మీరవేమీ పట్టించుకోవద్దు. మీ ఏకాగ్రత అంతా మేము ఎలా మునుగుతున్నామన్న దాని మీదే ఉండాలి కదా అక్షర? అవునవును, అవకాశం వస్తే వదలరే. ఏదో మన వల్ల అయింది. దా మొదలవుదాం తొలి ప్రేమగా, అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా, మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా. ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్య. అప్పు, అర్థమైందిగా, కానివ్వండి. ఇలా ఇరుక్కుపోయానేంటప్పా? అలలు వలిసి చతికిల పడునా. రెండో అంకం ఏంటి చిన్నక్క? వ్రతం అంటే కూర్చోబెట్టి చేసే పూజ కాదా?
నాకు మాత్రం ఏం తెలుసప్పు, చెప్తారుగా, పదండి. పదండి పదండి. ఇది మాత్రం ఎంత బాగుందో. బాగుంటుంది బాగుంటుంది, పదండి. అలానే ఓ నువ్వు ఓ అన్నా కింద పడి దొర్లినా జరిగేది అదే. జరగంది నీ వల్ల కాదు అన్నది నేనన్నదే. అక్షరా ఆపే. గొంతు వినపడితే కుడి అని కూడా చూడండి. నిన్ననే కదే అన్ని దెబ్బలు తిన్నావు, సరిపోలేదా? మళ్ళీ ఏం ప్లాన్లు వేసుకుని వచ్చావు? నార్మల్ గానే వచ్చాను. గొంతులో పొడుస్తాను. గొంతు వినపడకూడదన్నానా? మీరు అడిగితేనే కదా చెప్పింది. చెప్పకూడదు, నేను చెప్పేది వినాలంతే. ఏయ్, నువ్వెన్ని పథకాలు రచించినా నో యూస్. నువ్వెప్పటికీ రాజేష్తో కలవలేవు, కలిసి కాపురం చేయలేవు. తనకి భార్య నా చెల్లెలే. చక్కగా కాపురం చేసుకోండి. ఆ స్వామి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. ఉండండి, ప్రసాదం తీసుకొస్తాను. దీపం నుండి అంటింది, చేకడుకుని వస్తానన్నయ్య. ఏంటే ఇది? మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి కూడా లేదు, వార్నింగ్ ఇచ్చెళ్తుంది. నిన్నే నీ గొంతు వినపడకూడదు అంటోంది. నేను చేసిన యాక్సిడెంట్ లో అది పోయి ఉంటే దాని గొంతే మూగబోయేది. అసలు ఈ వార్నింగ్లు ఉండేవి కాదు, అసలు అదే ఉండేది కాదు. అవునా? మరేమైంది? అది తప్పించుకుంది, మా అత్తయ్య చచ్చింది. అంటే ఆవిడ పోయింది నువ్వు యాక్సిడెంట్ చేయటం వల్లేనా? ఎస్ ఎస్. శృతి, శృతి, రాజేష్, నేనేం చేశాను రాజేష్? మా అమ్మని చంపింది నువ్వే అని వాగా కదే. నాకు నీ మీద అనుమానం ఉంది. లేదు లేదు, ఈ రోజు అదే నిజమైంది. లేదు, నాకు తల్లి లేకుండా చేసావు కదే రాక్షసి. నో రాజేష్, లేదు రాజేష్, లేదు. నువ్వు సరిగ్గా వెళ్ళలేదనుకుంటా. నేను చెప్పేది విను రాజేష్, ప్లీజ్ కొట్టొద్దు రాజేష్. కొట్టడం కాదే, చంపేస్తా 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 చంపేస్తా. నిన్ను ఇలా కాదే. బాబోయ్, చంపేస్తాడా రాజేష్? ప్లీజ్. శృతి, ఆగవే. రాజేష్ వద్దు, రాజేష్ వద్దు. ఏం జరిగింది? ఎందుకలా
పరిగెడుతున్నారు? ఇంక దేనికండి, శృతిని చంపడానికి. ఏమండి, ఆప్తం పదండి. కాపాడండి! ఎవరైనా వచ్చి కాపాడండి! నన్ను చంపేస్తున్నాడు! కాపాడండి! రాజేష్ వద్దు! ఎవ్వరు రారు. రాజేష్ వద్దు! రాజేష్ వద్దు! చావే. కాపాడండి! రాజేష్ వద్దు! రాజేష్ రాజేష్! వద్దు! రాజేష్ రాజేష్ రాజేష్! వదులు. నన్ను ఆపకండి. రాజేష్ వదులు. వదలండి. నన్ను ఆపొద్దు. ప్లీజ్ వదిలి ఆపు. చావాలంతే. రాజేష్ వద్దు. రాజేష్ రాజేష్ నువ్వు చావాలి. వద్దు రాజేష్. రాజేష్! ఏయ్, వదలండి నన్ను. రాజేష్ నన్ను వదలండి. వదలండి. నన్ను వదలండి. రాజేష్! దీన్ని చంపేయాలి వాళ్ళ. రాజేష్, ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? ఏంటి ఆవేశం? మా అమ్మని చంపింది ఇదే వదినా. దాని ఫ్రెండ్స్ తో చెప్తుంటే నేను విన్నాను. దాన్ని వదిలేలా? చంపేయాలి. కాపాడండి! ప్లీజ్ ప్లీజ్ కాపాడండి! రాజేష్ రాజేష్ వద్దు, చెప్పేది విను. మా అమ్మని చంపింది అన్నయ్య. నేనలా చెప్పలేదు బావగారు. అక్షర నన్ను గుళ్ళో తిట్టిందన్న కోపంతో ఆ యాక్సిడెంట్ లో మా అత్తయ్యకి బదులు అక్షర పోతే బాగుండు అని చెప్పానంతే. రాజేష్ ఈయన నేనే చెప్పానన్నట్టు అర్థం చేసుకుని నన్ను చంపడానికి రెడీ అయిపోయాడు. నేను చంపలేదని ఎంత చెప్తున్నా వినట్లేదు. నేను చంపలేదు, చంపలేదు. నీ అబద్ధాలు నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరే. నువ్వే చంపానన్నావు, నేను విన్నా. నువ్వు చావాల్సిందే. రాజేష్ ఆగు. మా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆగిపో. అప్పు, అక్షర థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను, నేను కాదు. ఏయ్, పోవే పో. రాజేష్ వద్దు. రాజేష్ ఆగు. ఎందుకు ఆపారు? నీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ అది నీ జీవితాన్ని కాల్ చేస్తుందని ఆపాం. అవును రాజేష్, దాన్ని చంపి నువ్వు హంతకుడు అయి జైలు పాలు కాకూడదు కదా. మా అమ్మని చంపిందని చెప్పి జైలుకి వెళ్ళినా పర్లేదు అన్నయ్య. ఈ ఆలోచనే కరెక్ట్ కాదు అంటుంది. తప్పు చేసింది శిక్ష అనుభవించాలి, కానీ చేసిన దాన్ని చంపి నువ్వు శిక్ష అనుభవించకూడదు. అంటే దాని పాపాన్ని అదే పోతుందని వదిలేలా వదినా? చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు. ఇప్పుడే అది నేను చంపలేదని దబాయిస్తుంటే శిక్ష పట్టడానికి దానికి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? సాక్ష్యం దొరకదని నేరాలు చేసేవాళ్ళు అనుకుంటారు. ఆ కాన్ఫిడెంట్ తోని ఏదో ఒక క్లూ వదిలేస్తూ ఉంటారు. వినయ్ గారిని చంపిన దానికి సాక్ష్యం అలాగేగా దొరికింది. ఆ ప్రూఫ్ ని ఇంకొంచెం బలపరిస్తే చేసిన ఒక్కొక్కటి అన్ని బయటపడతాయి.
అమ్మగారిది అందులో ఉంటుంది. అది చాలుగా చేసిన పాపాలకి అది శిక్ష అనుభవించడానికి. చట్టపరంగా వెళ్దాం. చంపి నువ్వు చిక్కుల్లో పడొద్దు. అర్థమైందా? ఆ శృతినైతే వదిలేదే లేదు, అందులో డౌట్ లేదు. పద ఇంటికి వెళ్దాం. లే రాజేష్, అక్షరా, ఇప్పుడు నేనేం బలవంతం చేయట్లేదు కదా. మీ అత్తకి ఇష్టం వచ్చినప్పుడే రాసిచ్చి కూతుర్ని అప్పుడే తీసుకురమ్మను. ఇప్పుడేమంటావు? ఇప్పుడైతే రానివ్వను, వెళ్ళిపోమంటున్నారు. 100కి 100 పాళ్ళు అదే అంటాను. నువ్వు అడిగిన 2 నిమిషాలు అయిపోయింది, ఇక వెళ్ళిపోదాం. పద. సరే పిన్ని, అలాగే వెళ్ళిపోతాం. కానీ మీరు మాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి. ఏంటేంటేంటేంటి? నేను మీకు ఇవ్వాల్సిందా? ఏమివ్వాలి? అదేంటి పిన్ని, నాయుడమ్మ మీ ఇంటిని లాక్కుంటాను అన్నప్పుడు మేమేగా ఆవిడికి మీరివ్వాల్సిన డబ్బుల్ని సెటిల్ చేశాం. 30 లక్షలు. మర్చిపోయారా? సరే ఇచ్చేసేయండి, మేం వెళ్ళిపోతాం. అది మీరు నాకు చేసిన సహాయం కదా, అది అడగకూడదమ్మా. మీరింత ఖచ్చితంగా ఉండగాలేంది మేం అడిగితే తప్పొచ్చిందా పిన్ని? అవి 30 పైసలు కాదు కదా, ఇప్పుడు చెల్లెవులే అని వదిలేసుకోవడానికి 30 లక్షలు. వడ్డీ కలుపుకుంటే ఈ రోజుకి 40 దాకా అవుతుంది. ఇచ్చేసేయండి. 40? మరి అంత వడ్డీనా? పోనీ మీకోసం 5 తీసేస్తాను. నువ్వింకా 30 తీసేసినా ఇవ్వడానికి నా దగ్గర ఉండొద్దు. అది మీ ప్రాబ్లం పిన్ని, మాకు చాలా అవసరాలున్నాయి. త్వరగా ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఇప్పటికిప్పుడంటే ఎలా అక్షరా? మీరు ఎలా అనుకుని ఇప్పటికిప్పుడు అడుగుతున్నారో అలాగే పిన్ని. అమ్మా అక్షరా, ఫిట్టింగ్ పెట్టావుగా. పిన్ని త్వరగా, మీ టైం అస్సలే విలువైంది. నేను అడిగిన 2 నిమిషాలు దాటిపోయింది. నాకు గుర్తు చేసి మీరే వేస్ట్ చేసుకుంటున్నారు. ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఎలా? ఇల్లుందిగా పిన్ని. ఇల్లుంది కానీ కొనేవాళ్ళు ఉండొద్దు. మా అత్తయ్యకి బోలెడు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. చెప్తే స్పాట్ లో అమ్మించేస్తారు. మీకు ఆ బెంగే అక్కర్లేదు. అర్థమైంది. నీ కలెక్టర్ బుర్ర నా మీద ప్రయోగిస్తున్నావు కదూ? చచ్చా, నేనేమైనా మాయ చేశానా, అబద్ధం చెప్పానా? మీరు తీసుకుంది నిజం. అదేగా పిన్ని, ఇచ్చేయండి అని అడుగుతున్నాను. ఇచ్చేయండి ఇచ్చేయండి. నేనిప్పుడు చెప్పొచ్చేది ఏంటంటేనమ్మా, మీరేం చెప్పొద్దు. ఏం చెప్పినా వింటానని అస్సలు అనుకోవద్దు. వినను. నేను పురందరిని లోపలికి తీసుకెళ్తానని చెప్తున్నా. అక్కర్లేదు పిన్ని, మా ఇంటికి తీసుకెళ్లిపోతాం. ఇక చూడ్డానికి కూడా మీరు రాలేరే. ఇదిగో ఇదే మరి. ఎందుకమ్మా అంత ఆవేశం? నాకు ఆ మాత్రం కోడల మీద ప్రేమ లేదు. అర్థం చేసుకో. ఇప్పుడేమంటారు? బుజ్జమ్మకి కుదిరినప్పుడే రాసిమ్మంటాను. ఏమో పిన్ని, మీరు చెప్తున్నా నాకెందుకో సంతృప్తి కలగట్లేదు. లేదు నాకెందుకో సంతృప్తి కలగడం లేదు. నాకు రావాల్సింది ఇస్తే మేము వెళ్ళిపోతాం. నీకు దండం పెడతాను అక్షరా, నా మాటలే నాకు తిప్పి. అదే వదినా, రాసిస్తేనే రానిస్తా. చెప్పానా అక్షరా? చెప్పానా?
చూడు అందరూ ఎలా చూస్తున్నారు. అమ్మేశారు, నిజం అనుకొని అమ్మేశారు. అంటే ఊరికేరా తమాషా చేశా. అవునా అత్తయ్య? అవును బాబు. దేనికో 10 నిమిషాల వరకు రాహుకాలం ఉందని మీరొచ్చే ముందే టీవీలో చెప్తుంటే చూశాను వదినా. టైం పాస్ చేద్దామని కొంచెం మసాలా కలిపా అంతే. ఇలాంటి తమాషాలు ఎప్పుడు చేయకు బేబమ్మా, నాకు నచ్చదు. ఇక చెయ్యరనుకుంటారులేండి అత్తయ్య గారు. రాహుకాలం అయిపోయింది కదా, లోపలికి తీసుకెళ్తారు. అవునవును. అయ్యో బయట నిలబడిపోయారు. హారతిచ్చి తీసుకెళ్తాను తల్లి. ఇప్పుడు